అమరావతి రైతులపై జగన్ కి చిత్తశుద్ధి ఉందంటారు అసలు? అస్సలు 100% ఎక్కడ జీరో కూడా ఇంకా మైనస్ ఏనండి. అసలు ఆయనకి ఏమీ లేదు అమరావతి రైతుల మీద ప్రేమ ఉంటే ఆ రోజు ఒప్పుకున్నప్పుడే నువ్వు ఇక్కడ నిర్మాణాలు మొదలు పెట్టాడు. నీకు ఇష్టం లేకపోతే నిర్మాణాలు కట్టకపోయినా పర్లేదు, నువ్వు 3 రాజధానులు అనేవాడు కాదు. అది అబద్ధం కాదా? అబద్ధాలు అతి పెద్ద అబద్ధం 3 రాజధానులు అంటమే. ఈయన నన్నే కదా మేము భూములు ఇచ్చింది, మమ్మల్ని నట్టింటా ముంచాడు అనమాట. మళ్ళీ అమరావతి రైతు వాళ్ళని నమ్ముతారండి ఈయన్ని. ఇంకో మాట అన్నాడు, నేను అధికారంలోకి వస్తే మీకు భూములు ఇస్తానని జగన్ మాట్లాడుతున్నాడు. నువ్వు 150 సీట్లు ఉన్నప్పుడే నువ్వు భూమిని ఎందుకు ఇవ్వలేకపోయావు? ఆ రోజు నువ్వు ఉద్యమాలు జరుగుతున్నావు, నువ్వు భూమిని మీకు ఇస్తానని చెప్పి నువ్వు ఎందుకు ఇవ్వలేదు? అప్పటికి ఇంకా కొన్ని నిర్మాణాలు ఆయన 10,000 కోట్లే ఖర్చు పెట్టున్నారు రాజధానికి. మరి ఇప్పుడు ఇంకా పూర్తిగా మొదలు పెట్టి చేస్తామన్నారు. అప్పుడు నువ్వు భూములు మరి ఎందుకు? నీ దగ్గర అధికారం ఉన్నప్పుడే నువ్వు అమరావతి రైతులకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నువ్వు భూములు ఇచ్చేసి ఇంకో చోట రాజధాని నువ్వు ఎందుకు కట్టలేదు? రాజధాని నిర్మాణం నీ వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి. నిన్ను పుట్టించిన మీ నాన్న గాని రాజారెడ్డి గాని ఎవరొచ్చినా అసలు నీ వల్ల కానే కాదు ఒక రాజధాని నిర్మాణం అనేది. రైతుల దగ్గర అన్నాడు, మావి గాని అన్నాడు, దానిపై నేను కట్టుబడి ఉన్నాను అది మాట్లాడుతుంది. మళ్ళీ అమరావతిపై కపట ప్రేమ చూపిస్తాడు. ఇదేనండి ప్రజలు అర్థం చేసుకోవాలి. అమరావతి రైతులు ప్రేమగా రైతులు వెళ్తే ఏం చెప్పేది వాళ్ళకి? మీకు నేను అండగా ఉంటాను, నేను అధికారంలోకి వస్తే నేను భూములు వెనక్కి ఇచ్చేస్తానన్నాడు. భూములు వెనక్కి ఇచ్చేస్తే ఇక రాజధాని ఇక్కడ లేదు. మరి మామిగన్ అనే పేరు పెట్టమంటాడు. మామిగన్ను ఎక్కడ పెట్టాలి? ఇది లేదు కదా, రాజధాని వద్దన్నా వాళ్ళ భూములు మాకు ఇచ్చేస్తానని చెప్పావు. ఇచ్చేసేటప్పటికి అది మామూలుగా పైర్లు ఎవరికాళ్ళు పైర్లు వేసుకుంటారు, మళ్ళీ మామూలుగానే ఉంటాయి ఈ ప్రాంతాలన్నీ. మరి మామిగన్ అనేది నువ్వు ఎక్కడ పెడతావు? ఏ రాజధాని నువ్వు కట్టావు నా పేరు పెడతావు నువ్వు అంటే? మన మచిలీపట్నం నుంచి గుంటూరుకి సెంట్రల్ గవర్నమెంట్ వేసిన హైవే లైన్కి మామిగన్ అని పెడతావా? జగన్మోహన్ రెడ్డి పిచ్చి ముద్ర పిక్కెన్స్ జరిగింది. నువ్వు అది గుర్తుపెట్టుకో. రైతుల ముందే నువ్వు మాట్లాడేది అదే. నీ పిచ్చి మాటలే రైతులకు అర్థం కాక పోయిన రైతుల్లో కూడా ఒక ఆయన నేలపాడు ఆయన వచ్చిన సాయంత్రం ఆయనకున్న భూమిని 9 ఎకరాల భూమిని ల్యాండ్ పుల్లికి ఇచ్చాడు. ఇది ఒక ఇద్దరు అర్థం చేసుకోవాలి. ఆయనకు వైసీపీ అతనే వైసీపీ నాయకుడు అయినా సరే ఇచ్చారు. ఇది చూడండి, మా ఇంటికి అందరూ వైసీపీ వాళ్ళే. 100 ఎకరాలు ఉంది వాళ్ళకి. 100 ఎకరాలు కూడా చంద్రబాబు అడగగానే అప్పుడు గవర్నమెంట్ లో వాళ్ళు ఓట్లు వెయ్యకపోయినా కూడా భూమి అడగగానే మరి గవర్నమెంట్ మీద నమ్మకంతో వీళ్ళు చేస్తారని చెప్పి 100 ఎకరాల భూమిని ఇచ్చారు. ఇక్కడ మా ఊర్లోని వైసీపీ వాళ్ళు 100 ఎకరాల భూమిని ఇచ్చారు. ఇంకా యువన వాళ్ళు ఎవరు? ప్రతి గ్రామంలో వైసీపీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనకి అమరావతిలో ఏదో ఒక అంశం ఒకటి దొరకాలి. ఏమీ దొరకట్లా. అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ. ఆ అభివృద్ధిని చూడలేక ఏదో ఆయన పార్టీ వాళ్ళు, ఆయన మీద పిచ్చి అభిమానంతో ఉన్నవాళ్ళు, భూమి లేకుండా ఈ 10 సంవత్సరాల నుంచి లబ్ధి పొందుతా పైర్లు వేసుకుంటా ఉన్నవాళ్ళు రైతులు కొంతమంది వెళ్ళారు. అదే అవకాశంగా చేసుకొని దాన్నే ఈయన రోత పత్రికలో రైతులు వచ్చారు, ఎవరికి ఇష్టం లేదు, మరి నాతో చెప్పారు, నేను వీళ్ళు వెనకే ఉంటానని చెప్పాను, వీళ్ళకి భూములు వెనక్కి ఇచ్చేస్తానని చెప్పాను, కమిటీలు వేస్తానని చెప్పాను. ఎవరు నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి? పెనమాకలు ఎంతమంది భూములు ఇవ్వలేదు? నీ గవర్నమెంట్ లో కూడా భూములు ఇచ్చారుగా. నువ్వు సిఆర్డీఏకి వెళ్ళి నువ్వు ఉద్యమాలు ఇక్కడ జరుగుతున్నా కూడా కొంతమంది భూములు ఇచ్చారు. ఏమంటే రైతులు ఆ వెళ్ళిన రైతులందరూ కూడా ఇక్కడ ఉద్యమాలు చూశారు. వాళ్ళు అందరూ జగన్కి పొరలుగా కమ్ముకొని కూర్చున్నాడే, కానీ మన రైతు సోదరులు మాకులాగా వాళ్ళు భూములు పండించిన వాళ్ళే పెద్ద రైతులు. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉద్యమాలు చూశారు, అంతా చూశారు. కాకపోతే వాళ్ళల్లో కొందరు రియల్ ఎస్టేట్ దారులు ఉన్నారు. ఆ రైతుల్లో వాళ్ళకి ఏంటంటే రాజధాని ఇక్కడే ఉండాలి, వాళ్ళ పొలానికి కోట్లు పలకాలి, ఆ కోట్లు మరి ఆ భూమిలో లేఅవుట్లు వేయాలి. ఇప్పుడు ఎకరం నేల గవర్నమెంట్ ఇస్తే 75 సెంట్ గవర్నమెంట్ ఇచ్చుకొని 25 సెంటే మాకు ఇచ్చింది. మరి అట్టగాక వాళ్ళ భూమి అంతా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి వస్తే వాళ్ళ భూమి అంతా వాళ్ళకు ఉంటుంది. ఈ 95% పోతారనమాట రైతులు. మరి ఆ వెళ్ళిన 27 మందిలో మరి 2-3 రైతులు ఎంత పెద్ద భూమి లేని వాళ్ళు ఉన్నారు. మిగిలిన వాళ్ళ లేఅవుట్లు వేయాలి, అపార్ట్మెంట్లు కట్టాలి. ఏమంటే రైతన్నా మిమ్మల్ని నేను ఒక్కటి అడుగుతున్నా, రాజధాని ఇక్కడ ఉండదని ఆయనే చెప్తున్నాడు, నేను వచ్చి తీసేస్తానంటున్నాడు, మరి భూములు వెనక్కి ఇచ్చేస్తానన్నారు. మీ భూముల్లో మీరు లేఅవుట్లు వేసి మీరు అపార్ట్మెంట్లు కడితే ఎవరు కొంటారు? మీకు డెవలప్ ఎలా వస్తుంది? అమరావతి ఇక్కడ రాజధాని ఉంటేనే కదా మీరు డెవలప్ వచ్చేది. లేఅవుట్లు వేసినా, అపార్ట్మెంట్లు కట్టినా, ఇచ్చిన ప్లాట్ల్లో మరి బిల్డింగులు కట్టుకున్నా, మరి ఆఫీసులు రెంట్లకు ఇచ్చుకున్నా, ఈ రాజధాని ఉంటేనే కదా. అదే కదా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని పెట్టింది. రైతులు ఎక్కడ మోసపోకూడదు జీవితంలో. మరి ఉన్న ఆస్తులను కోల్పోయారు, వీళ్ళు ఎలా బతుకుతారనే అప్ప 10 ఏళ్ళు కవులిచ్చి మళ్ళీ ఉద్యమాలతో నష్టపోయారని చెప్పి మళ్ళీ 5 ఏళ్ళు పెంచి ఆర్థికంగా నిలదొక్కోవాలి రైతులు అని చెప్పే కదా. మరి అంతా డెవలప్ చెప్తేనే ఆ ఉన్న 25 సెంటు ప్లాట్ ముక్కకి రేట్ వస్తే వాళ్ళు ఏదో ఒక పని చేసుకున్నా, లేదా దాన్ని అమ్మి మరి పిల్లలకి చదివించుకోవడం, పెళ్లిళ్ళు చేసుకోవడం. అమరావతిలో అది ఇదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. దాని మీద మీరు ఏమండి? ఇంత గతంలో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే పరదాలు కట్టుకొని వచ్చాడు. మరి ఇప్పుడు యాక్సెస్ రోడ్ అంటే తెలియదు అంటున్నాడు. మరి అభివృద్ధి ఎలా కనపడుతుంది చెప్పండి? యాక్సెస్ రోడ్ అంటే ఏంటన్న వ్యక్తికి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి ఎలా కనిపించింది? చూడండి, మీరు ఒకసారి ప్రాంతం అంతా తిరగండి. 1,00,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఒడిశా
బీహార్, ఉత్తరప్రదేశ్ మొత్తం ఇక్కడే ఉన్నారండి. 3 రాష్ట్రాల వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. పెద్ద పెద్ద మిషనరీస్ వస్తున్నాయి ఇక్కడ పనిచేయడానికి. మరి కంపెనీలు వచ్చినాయి, మరి మెగా కంపెనీ, ఎల్ఎన్టీ, మరి ఇంకా ఆదాని, ఎన్ని కంపెనీలు వచ్చాయి ఇక్కడ అంతా వాళ్ళు వర్కులు చేస్తున్నారు. గతంలో నువ్వు నీ దెబ్బకు పారిపోయారు, ఇక వర్కులు మీకు చేయలేము, నీ పర్సంటేజ్ లేక జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కంపెనీలన్నీ వారిపోయినాయి. ఆయన ఏం తెచ్చాడండి? చేపల కొట్టు, మటన్ కొట్టులు తెచ్చానని చెప్పాడు. అదే అభివృద్ధి అంటే? చెప్పండి, రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. ఇవాళ మరి లోకేష్ బాబు మావిగన్న పేరు చెప్తే చంద్రబాబు నాయుడు గారికి బీపీలను గుండెపోటు వచ్చేస్తుంది, అది ఇదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు, మీరు మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి, నీకు అమరావతి అంటేనే నువ్వు 11 పరిమితం అయ్యావు. మావిగన్ అంటే చంద్రబాబు గుండెల్లో గుండెపోటు రావట్లేదు. ఆయన 20 ఏళ్ల యువకుల్లాగా పనిచేస్తున్నాడు, కష్టపడి పనిచేస్తున్నాడు. పొద్దున 7 దగ్గర నుంచి సాయంత్రం 12 వరకు పనిచేస్తున్నాడు. సచివాలయంలో ఆయన ఒకరోజు మాకే ఆశ్చర్యం వేస్తుంది, మాకే సిగ్గు అనిపించింది. మన 9 గంటలకు 10 పడుకున్నాం, ఆయన 12 గంటలకి మన కాన్వాయ్ వెళ్తా ఉందని మాకే అనిపించింది అనమాట. నువ్వు ఉన్నప్పుడు అసలు నువ్వు నా అసెంబ్లీకి వచ్చావా? నీకు 151 టీం వచ్చిందా? ఎప్పుడో మీ ఇష్టం వచ్చినప్పుడు రావటం, మీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాం. కనీసం మీ గవర్నమెంట్ వైసీపీ పరిపాలన ఉన్నప్పుడు ఒక్కళ్ళు కూడా సరిగ్గా పనిచేయాలి. కింద స్థాయి రోడ్లు వాళ్ళ తగ్గించి పై ఆఫీసర్లు, ఐపీఎస్ అధికారులు దాకా, మంత్రుల దాకా, నీ టీంలో ఉన్న నీ జగన్ అండ్ కో బ్యాచ్ ఎక్కడైనా సరిగ్గా పనిచేసిందా? నువ్వు చెప్పేదైనా పనిచేశారా? ఎక్కడైనా సరిగ్గా పనిచేశారా? ఏ ఫైల్ అయినా కదిలిందా? ఏ ప్రాంతానైనా మీరు సరిగా మరి సమన్యాయం చేశారా? ఒక రోడ్లు వేసారా? ఒక బిల్డింగ్ కట్టారా? ఏమన్నా చేశారా? ఇలా చూడు ఎలా వర్క్ జరుగుతుందో. 75 ఏళ్ల వయసులో 20 ఏళ్ల పిల్లాళ్ళలాగా పరుగులు పెడతా ఉన్నాడు అనమాట. ఆయన అంత పని చేస్తా ఉన్నాడు ఈ రాష్ట్రం కోసం. ఇలా కొడుకు పెట్టుబడులు ఇవ్వడానికి రష్యా వెళ్ళాడు. తండ్రి కొడుకులు దేశం మీద, మరి పక్క దేశాల మీద కూడా పెట్టుబడులను తీసుకొస్తారు. నీ దెబ్బగా పారిపోయిన వాళ్ళందరూ మళ్ళీ ఒక భద్రత ఇచ్చి, ఒక భరోసా ఇచ్చి, ఒక ధైర్యాన్ని నింపి వాళ్ళని తీసుకొస్తా ఉన్నాడు. నిరుద్యోగ యువత ఖాళీగా ఉంది, వాళ్ళకి మరి ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు. ఆయనకి భయం అనేది ఏమీ లేదయ్యా, ఒకటి అర్థం చేసుకో. భయపడేవాడైతే నువ్వు 23 సీట్లను తీసుకో. నీ అసెంబ్లీకి ఆయన రోజు వస్తే నువ్వు ఆయన భార్యను అవహేళన చేస్తావు, ఆయన్ని అవహేళన చేస్తావు. ఆ రోజు నుంచి ఆయన రాళ్ళ గెలిచి వస్తానన్నాడు, వచ్చాడు. నీకేమైంది? నీకు రావటానికి ఏమైంది? జగన్మోహన్ రెడ్డి నిన్నేమన్నా వాళ్ళు ఏం అంటలేదుగా. కూటమి దాచి అందరు రమ్మనే అంటున్నారుగా, మిమ్మల్ని రండి రండి అని వాళ్ళే పిలుస్తున్నారు. రండి అసెంబ్లీకి మాట్లాడుకుందాం, ప్రజా సమస్యల గురించి చర్చించుకుందామని అని వాళ్ళే పిలుస్తున్నారు. నీకు రావడానికి ఏమైంది? నువ్వు తాడేపల్లిలో కూర్చొని ఎప్పుడో 6 నెలలకి, సంవత్సరానికి ఒక స్క్రిప్ట్ తీసుకొని ఎవడో ఒకటి రాసిచ్చిన దాన్ని తీసుకొని నువ్వు బయటపడతా ఉన్నావా? ముఖ్యమంత్రి అవుతాను అది పగడకల్ల కనబాకయ్యా. నీ ముఖ్యమంత్రి ఎవ్వరికి నీ ముఖ్యమంత్రిని చూశారు కానీ జనం అందరూ నువ్వేం పగడకల్ల కనబాకు. నువ్వు రాష్ట్రాన్ని 40 సంవత్సరాలు వెనక తీసుకెళ్లావు. నీ పరిపాలన ఎవరికి రాని భారీ మెజార్టీ ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిగా నీకే వచ్చింది. ఒంటరిగా వచ్చింది 150 సీట్లు. నువ్వు నిలదొక్కవలసింది 15-20 ఏళ్ళు. అలాంటి 11 సీట్లు ఇచ్చారంటే నీ ఓట్లు కూడా ఆ కూటమి ప్రభుత్వానికే వేశారనమాట. నీ మీద నమ్మకం లేక నువ్వు రావడంతోనే విధ్వంసాన్ని సృష్టించావు, ఒక ప్రజా వేదికను బగలగొట్టి. మరి అదే మరి అది చూసే జనం ఈ వైసీపీ గవర్నమెంట్ ఏమీ చేయదు, జగన్మోహన్ రెడ్డికి నాలెడ్జీ లేదు, తిక్క మాటలు తిక్క పరిపాలన చేస్తున్నాడు, నష్టపోతున్నాం అని చెప్పి మళ్ళీ ఆ కూటమికి అధికారం ఇచ్చి సగ్గాలను కూర్చోబెట్టారు. వాళ్ళు అన్నీ చేస్తున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా అమరావతి రైతుల కోసం అసలు నువ్వేమీ చేయలే. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో చేశాడు అమరావతి రైతుల కోసం. ఆ రోజు అసలు కూటమిలో కలిసి లేడు ఆయన.